హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. సో ప్రవీణ్ పగడాల గారు చనిపోయి ఇప్పటికే వారం రోజులు దాటిపోయింది. వారం రోజులుగా న్యూస్లలో చూసినా, వార్తలలో చూసినా అసలు ఇది హత్య, ఆత్మహత్య అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇంకొందరైతే మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. అసలు ఆయనకి ఏం జరిగింది, ఆ 4 గంటలు ప్రవీణ్ గారిది ఏమైంది అంటే, ఇంతకు ముందు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన దాని ప్రకారం 4 గంటలు ఎక్కడ మిస్ అయిందని మరికొందరు ఆలోచిస్తున్నారు. అసలు ఆ 4 గంటలు ఆయన ఎక్కడున్నారు, ఏం చేశారు, అసలు ఇదంతా ఎందుకు జరిగిందనే విషయంలోకి అయితే మనం వెళ్దాం. సో చాలా మంది ఇదే డౌట్ మీద క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇన్ టైం చూపిస్తున్నారు, అవుట్ టైం చూపిస్తున్నారు, కానీ మిగిలిన 4 గంటల మధ్యలో ఎక్కడున్నారనే విషయం చాలా వరకైతే ఇది క్వశ్చన్ లాగా మారిపోయింది. సో దానికైతే సమాధానం దొరికింది. ఆయన మద్యం సేవించడం వలన ఒక 4 గంటల పాటు, 3.5 గంటల పాటు ఆయన ఒక పార్క్ లో అయితే నిద్రించడం అయితే జరిగింది. సో బేసిక్ గా ఆయన ఆల్కహాల్ తీసుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం చూసిన తర్వాత నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. నాకు కూడా అంతకు ముందు డౌట్ గా ఉండేది. బట్ ఆ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన తర్వాత ఆయన అయితే 2 సార్లు మద్యం తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే ఆయన ఫోన్ పేలతో సహా అక్కడ రికార్డ్ అయి ఉంది. సో మొదటిసారి ఆయన మద్యం సేవించినప్పుడే బండి చాలా తూలుతూ ఒకసారి కింద పడడం అయితే జరిగింది. ఆ కింద పడినప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ హెడ్ లైట్ ఏదైతే ఉందో ఆ హెడ్ లైట్ అయితే పగిలింది. తన చేతికి కూడా గాయం అయితే జరిగింది. సో ఇది ఎవరు కూడా పర్సనల్ గా రికార్డ్ చేసింది అయితే కాదు, ఓన్లీ సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే. లిటరల్ గా చెప్తున్నా, హైదరాబాద్ టు రాజమండ్రి ఎన్ని సీసీటీవీ ఫుటేజెస్ అయితే ఉన్నాయో, సో ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా అందరూ చెక్ చేశారు. సో అవన్నీ వీడియోస్ కూడా రిలీజ్ అయిపోయాయి, మీరు కావాలంటే చూసుకోవచ్చు. రెండో ప్రమాదం వచ్చేసి రామవరప్పాడ్ రింగ్ రోడ్డు దగ్గర అయితే జరిగిందనమాట. సో అక్కడే ఆయన మృతి చెందడం అయితే జరిగింది. నిన్న రిలీజ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం తర్వాత సో మద్యం తాగడం వల్లనే, అప్రమత్తంగా ఉండడం వలన, తను మైకంలో లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అయితే చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఈయన ఆల్రెడీ 2 సార్లు మద్యం సేవించడం అయితే జరిగింది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒకసారి మీరు సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తే ఒక సైడ్ రాంగ్ సైడ్ వెళ్తుంది, డివైడర్ ఆపోజిట్ గా వెళ్ళడం అయితే జరిగింది. సో అక్కడ బండి కింద పడి అక్కడ దుమ్ము లేవడం కూడా జరిగింది అనమాట. సో దాని తర్వాత ఒక ట్రాఫిక్ పోలీస్ చూసి పైకి లేపి అక్కడ కూర్చోబెడితే ఆ పార్క్ లో పడుకున్నాడు. ఆఫ్టర్ దట్ తర్వాత ఏం జరిగిందంటే, అక్కడున్న నిద్ర లేచిన తర్వాత పక్కనే ఉన్న టీ షాప్ కి వెళ్ళి టీ తాగడం జరిగింది. అక్కడ టీ షాప్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో తను ఆల్రెడీ తన బండిని తనని గుర్తుపెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు ఆల్రెడీ చాలా మందికి నోన్ ఫేస్ కాబట్టి. సో ఆల్రెడీ అబ్బాయి చెప్పారంట, సార్ చాలా ఇంకా ట్రావెల్ చేయాల్సింది చాలా దూరం ఉంది, రెస్ట్ తీసుకోండి అని చెప్పే లోపే ప్రవీణ్ గారు వెళ్ళిపోయారు. సో ఇంకొకటి, ఇంత మందికి ఎందుకు డౌట్లు వస్తున్నాయంటే, ఆల్రెడీ తను అంతకు ముందే బిఫోర్ తన మరణం గురించి మాట్లాడడం అయితే జరిగింది కాబట్టి చాలా మందికి చాలా రకాలుగా అసలు ఇది హత్య, ఆత్మహత్య అనే డౌట్లు రేజ్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి దారుణమైన దరిద్రమైన పరిస్థితి ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో హత్యనే రావాలని చెప్పేసి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అక్కడ ఉండే డాక్టర్లను ఒత్తిడి చేయడం అయితే జరుగుతుందంట. సో మరి చూడాలి అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అది హత్య వస్తుందో ఆత్మహత్య వస్తుందో. అసలు ఎవరికంత అవసరం ఉంటుందండి దీంట్లో? హత్యనే రావాలని అసలు మీకేం అవసరం? అంటే దీన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే మతపరమైన విద్వేషాలను రెచ్చగొడదాం అనుకుంటున్నారా? సో ఒక్కటైతే క్లారిటీ ఉంది. సో ఈ 24వ తారీఖు నుంచి ఏం జరిగిందో ప్రవీణ్ పగడాల గారి విషయంలో సో చాలా అంటే చాలా కష్టపడి ఉన్న సీసీ ఫుటేజ్ అంతా అబ్జర్వ్ చేస్తున్నారు, చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో మీరు నేను కాదు, ఆత్మహత్య చెప్పాల్సింది పోలీసులు చెప్తారు, వెయిట్ చేద్దాం మనం. సో చాలా మంది అయితే దీని గురించి అంటే కెమెరాల ముందుకు వచ్చి నోన్ ఫేసెస్ వాళ్ళు కూడా వాళ్ళే ఇలా చెప్తే మిగిలిన వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు నోన్ ఫేసెస్. సో క్రిస్టియానిటీని అడ్డు పెట్టుకొని లేదు ఇది ఖచ్చితంగా హత్య, లేదు ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పేసి చాలా మంది నోన్ ఫేసెస్ పబ్లిక్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ చెప్తున్నారనమాట. సో మీరు అసలు ప్రవీణ్ పగడాల గారు ఎలా చనిపోయారు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆయనకు న్యాయం జరగాలనుకుంటున్నారా, లేదా మీరు మత విద్వేషాలను రెచ్చగొట్టాలనుకుంటున్నారా? అస్సలు అర్థం కావట్లేదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చెప్తాడో తెలుసా? ప్రవీణ్ పగడాల గారిని బెదిరించి ఆయననే వైన్ షాప్ దగ్గరికి తీసుకెళ్లి అంటే బెదిరించి మీ ఫ్యామిలీని ఇది చేస్తాం అది చేస్తాం, మీరు మందు కొనుక్కొని తాగకపోతే అని చెప్పేసి బెదిరించారంట. ఏమన్నా కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్ కి మళ్ళీ ఇద్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అంటే దొరికిందే ఛాన్స్, నేను పడితే దాన్ని రాసేద్దాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు.
సో మీరు ఇలా మాట్లాడడం వల్ల నోన్ ఫేసెస్, పబ్లిక్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో సో జనాలు చాలా రకాలుగా భయభ్రాంతులకు గురవ్వాల్సి వస్తుంది. ప్లీజ్ మీకు తెలియకుండా అనవసరంగా విచ్చలవిడిగా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయకండి. అక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఏం జరిగిందని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పే వరకు మనం వెయిట్ చేద్దాం. కానీ మీ అంతటా మీరు ఓన్ డెసిషన్ తీసుకొని ఇది హత్య అని చెప్పేసి గుచ్చి మాట్లాడకండి. వాళ్ళు చెప్తారు, వెయిట్ చేద్దాం. చాలా రకాలుగా హత్య అని మాట్లాడుతున్నారు కదా. సో వాళ్ళ సిస్టర్ కి కూడా ఆయన కాల్ చేయడం అయితే జరిగింది, మాట్లాడడం అయితే జరిగింది. ఒకవేళ ఆయనని ఎవరో వెంబడిస్తున్నారు, లేదంటే హత్యకి ప్లాన్ చేస్తున్నారు, లేదంటే మర్డర్ చేద్దామని చూస్తున్నారు అని అనుకుంటే ఆయనకు అర్థమైపోతుంది కదా. ఆల్మోస్ట్ ఆయన ట్రావెలింగ్ జర్నీలో వాళ్ళ సిస్టర్ కి కాల్ చేసినప్పుడు ఆయన చెప్తాడు కదా ఆమెకి. ఏం చెప్పలేదంటే ఏంటి అర్థం అక్కడ? అండ్ లాస్ట్ కాల్ వాళ్ళ ఫ్రెండ్, రాజమండ్రిలో ఉండే ఫ్రెండ్ కూడా కాల్ చేశాడు. సో అప్పుడైనా చెప్పాలి కదా, అప్పుడు కూడా చెప్పలేదు. సో నాకైతే రీసెంట్ గా రిలీజ్ చేసిన సీసీ ఫుటేజ్ ప్రకారం అయితే ఇది మద్యం మత్తులో మరచిపోయి ఆయన ప్రాణాల మీదకి ఆయనే తెచ్చుకున్నారని అయితే నాకైతే అనిపిస్తుంది. బట్ నేను క్లారిటీ ఇవ్వడానికి అయితే రెడీగా లేను. సో ముందు పోలీసులు చెప్తారు కాబట్టి. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఇదే, మద్యం తాగి డ్రైవ్ చేయడం వలన మనం అనుకోని పరిణామాలను చూడాల్సి వస్తుందని చెప్పేసి. ఎందుకంటే చాలా రకాలుగా విన్నాము, బట్ ఇంత ఫేమస్ పబ్లిక్ పర్సనాలిటీ కూడా ఇదే జరిగిందంటే అసలు నమ్మలేకపోతున్నాము. సో ఇంకా ఓవరాల్ గా ఏం జరిగింది అనేది చూస్తాం. బట్ దయచేసి చాలా మందికి చెప్తున్నాం, ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి. మీ కళ్ళ ముందున్న మనిషికి ఇలా జరిగింది. ఎందుకంటే క్లారిటీగా అర్థమవుతుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఆ ఫోన్ పేల లిస్ట్ ప్రకారం, ఆయన డ్రైవ్ చేసిన దాని ప్రకారం డివైడర్ కి గుద్దుకొని ఆ బండి కింద పడితే హెడ్ లైట్ పగలడం, లేదంటే అక్కడ దుమ్ము లేవడం. సో ప్లీజ్ దయచేసి మీరు మీ ఫ్యామిలీతోని జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ తాగి అస్సలు బండి నడపకూడదు. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ప్రవీణ్ పగడాల గారి విషయానికి వస్తే ఇంకా అంటే చాలా మందికి అయితే క్లారిటీ వస్తుంది. వీళ్ళు మత విద్వేషాలను రెచ్చగొడదామని కొంతమంది చూస్తున్నారు. బట్ ఇది ఆత్మహత్య అనేది తొందరలోనే తెలిసిపోతుంది. కాబట్టి చూస్తూనే ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.